ఎట్లా అనిపించింది సార్? పెద్ద మూవీనా? పెద్ద ఇందాకలే అన్న మౌలాలి రా అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ అన్న, నేను గచ్చిబౌలిలో జాబ్ చేస్తుంటాం. పొద్దున కాల్ చేసి టికెట్స్ బుక్ చేస్తాడన్న ప్రీమియర్స్కి. ఈరోజు తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తామంటే ఏడిపించాడన్న. నా ఖర్చు అంతా తడిచిపోయింది. టిష్యూలు అన్నీ పోయినాయి, అయిపోయినాయి. అంత ఏడిపించాడన్న రామ్ చరణ్. మూవీ చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ చూసి ఏడుపు వచ్చిందన్న. మా ఫ్రెండ్ ఎంజాయ్ చేపిస్తాడని చెప్తే ఏడిపించాడన్న వచ్చి. వీళ్ళు ఇప్పుడు ఏమన్నా అర్థం కావట్లేదు, తర్వాత చూసుకుందాంలే. ఇంకోటన్నా, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వెంకీ అని. వాడు వేరే హీరో ఫ్యాన్ అన్న. సినిమా వాళ్ళ సినిమా హీరోని, వాడి ఫేవరెట్ హీరోని యాక్టింగ్ చూడరా డ్యాన్స్ చూడరా అంటారన్న. అల్లు అర్జున్ బాగా డ్యాన్స్ చేస్తారంటారు, ఎన్టీఆర్ బాగా నటన చేస్తారంటారు యాక్టింగ్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ రెండూ చేశాడు రా. బా, అల్లు అర్జున్ ఎన్టీఆర్ మిక్స్ అని చెప్తారు. అరే వెంకీ చూడరా, పెద్దిరా. ఫస్ట్ రామ్ చరణ్ సినిమాటోగ్రఫీలో మగధిర, రంగస్థలం, పెద్ది అంటారన్న. రాసి పెట్టుకోండి. కలెక్షన్స్ అన్నీ చూసుకోకండి. ఇక్కడ రామ్ చరణ్ గెలవలేదన్న, మనందరినీ గెలిపించాడు. పెద్ది రామ్ చరణ్ రాదు. రామ్ చరణ్ అని అన్నారు ఎవరు బయట, పెద్ది అంటారు. పెద్ది గెలిపించాడు మనందరినీ. మిమ్మల్ని గెలిపించాడు, మమ్మల్ని గెలిపించాడు, టాలీవుడ్ని గెలిపించాడు అన్న. అలాంటి వాళ్ళకి మూవీ హిట్ అవ్వాలి, హిట్ అవుతుంది కూడా ఆబ్వియస్లీ. 100 మంది వస్తే 100 మందికి నచ్చిందన్న మూవీ. 100 మంది ఏడ్చారన్న. అదే డ్యాన్స్ చేసినప్పుడు 100 మంది ఏడవలేదు, అందరూ డ్యాన్స్ చేస్తారన్న. డ్యాన్స్, నటనకి ఏడుపు. అంత ఎమోషన్స్తో మనకి బుచ్చిబాబు కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ. రామ్ చరణ్లో ఇలాంటి యాక్టింగ్ ఉంది అని చెప్పి రంగస్థలం చూసి మనం నేషనల్ అవార్డు రావాలనుకున్నాం కదా. మీరు అనుకున్నారా? అందరూ అనుకునే ఉంటారు. ఆ వెంకీ కూడా అంటాడు, రంగస్థలంకి నేషనల్ అవార్డు రావాల్సిందిరా రామ్ చరణ్ కానీ. నేను రంగస్థలం థియేటర్లో చూడలేదు, పెద్ద చూడడానికి వచ్చానన్న. నేషనల్ అవార్డు రాలేదనుకో, నేషనల్ అవార్డుకి ఒక వాల్యూ ఉండదన్న. పెద్దికి రామ్ చరణ్కి నేషనల్ అవార్డు పక్కా రావాలి. సెకండ్ నేషనల్ అవార్డు టాలీవుడ్ హీరోస్లో. మన తెలుగు పీపుల్కి సెకండ్ నేషనల్ అవార్డు అన్న. హీరో ఫస్ట్ అల్లు అర్జున్ వచ్చాడు, అల్లు అర్జున్ గారు. ఇప్పుడు రామ్ చరణ్కి వస్తుందన్న కంపల్సరీ, షూర్. ఇంకా సాంగ్స్ ఎట్లా చేశారు? సాంగ్స్ నేను డ్యాన్స్ చేయలేదు, బట్ చూసి జనాలన్న పిచ్చకి డ్యాన్స్ చేశారన్న. చైర్ల మీదకి ఎక్కి వావ్. గ్రేస్ అన్న, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తాడు, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తాడు, రామ్ చరణ్ వేరే టైప్ డ్యాన్స్ అన్న. అది గ్రేస్తో సహా అబ్బా ఏం డాన్స్ చూడండి అన్న. మీరు రేపు వెళ్ళండి. ప్రీమియర్స్ వెళ్ళారా మీరు? రేపు వెళ్ళండి అన్న, టికెట్స్ బుక్ చేసుకున్నట్లున్నారు. మీరు ఫోన్లో చూపిస్తున్నారు. వెళ్ళండి అన్న, ఎంజాయ్ చేస్తారన్న. మీరు బయటకు వచ్చి మీరే రివ్యూ ఇచ్చుకుంటారు. ఇంత బాగుంది ఏంద్రా, ఎవడైనా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు అనుకోండి, మీరు అంటారు సినిమా ఇంత బాగుంది ఎందుకు ఇస్తున్నావురా అని. ఇగ్నోర్ చేయాలి వాళ్ళని మీరు కట్ చేయాలి ఎడిటింగ్లో, ఓకేనా? బాగుంది నిజంగా, మూవీ బాగుంది. ఫైట్స్ ఏం ఫైట్స్ అన్న అంటే ఆ డైరెక్షన్కి మనం చాలా గ్రేట్ అనుకోవాలి. ఫైట్స్ చూస్తే మా వాడు చెప్తాడు, ఒక్కొక్క బీజిఎం అన్న ఫైట్స్తో సూపర్. అంటే ఎంత ఫాస్ట్ ఫైట్స్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ రా మావాలి తీసుకొచ్చినందుకు. మూవీలో సెట్స్ ఎలా ఉన్నాయి? బికాజ్ ఏంటంటే అది క్రియేటెడ్ వరల్డ్, రెగ్యులర్ వరల్డ్ కాదు. మనం మామూలుగా ఇప్పుడు పల్లెటూరులో చూసే రెగ్యులర్ సెట్ అయితే కాదు, క్రియేటెడ్. దాని గురించి 2 థింగ్స్ యాడ్ చేస్తాను. సో బుచ్చిబాబు సానా సెకండ్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే ఒక ఫిల్మే తీశారు ఇప్పటివరకు అతను. సెకండ్ ఫిల్మ్ ఇంత బాగా డైరెక్టింగ్ చేశారంటే చాలా ఒప్పుకోదగ్గ విషయం అన్నది, చాలా గొప్ప విషయం. ఇంకో థింగ్ ఏంటంటే బుచ్చిబాబు సానా, రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ వీళ్ళు ముగ్గురు ఈ మూవీకి ప్రాణం పోశారన్న. బుచ్చిబాబు సానా చాలా బాగా డైరెక్టింగ్ చేశాడు. రామ్ చరణ్ రంగస్థలం కంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఏఆర్ రెహమాన్ గురించి మనకు అందరూ తెలిసిందే, ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నిటికీ ఒక ఫ్లోలో తీసుకెళ్తాడు, చాలా బాగా తీశాడు. అండ్ ఇంకొక విషయం ఎవరు చెప్పుకోవట్లేదు, జానీ మాస్టర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు. రైరా సాంగ్ కానీ, చక్రీ సాంగ్ కానీ చాలా మంచిగా డ్యాన్స్ చేయించాడు. ఆ కొరియోగ్రాఫింగ్ చాలా బాగుంది. నా ఫైనల్ మాట అన్న, మేమిద్దరం కాలర్లో టీ షర్ట్ వేసుకొని వచ్చాం. రేపు కాలర్లో ఉన్న షర్ట్ వేసుకొని వచ్చి ఎగరేస్తామన్నా, షూర్గా. ఇంకోసారి చూడడానికి వస్తామన్నా.